హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్, ముఖ్యమైన ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్తో పాటు ఈ వీడియో రూపకంగా మేము ముందరికి రావడం జరిగింది. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూడండి. ఈ యొక్క వీడియోకి నేను ఒక 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చే లైక్లు ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్గా ఉంటాయి కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ముఖ్యంగా డిఎస్సి పైన ఉన్న ప్రధానమైన అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ 2లోగా సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి అంటున్నారు. అంటే సెప్టెంబర్ 2వ తారీఖులోగా, వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖులోగా డిఎస్సి ఫైనల్కి అనేది రాబోతుంది అని చెప్పేసి మనకు ప్రధానమైన వార్త అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ 2వ తారీఖు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఈ నెల ఆఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు. ఈలోగా వీలు కాకుంటే 1-2 రోజుల ఆలస్యం కావచ్చునని మొత్తానికి సెప్టెంబర్ 2 నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్టు మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఏం చేస్తారంటే 1:3 ప్రకారం రిజర్వేషన్లు మనకు ఏదైతే సోషల్ స్టేటస్, సామాజిక మన కులాలు ఉంటాయో, మనకు ఎస్సీ ఎస్టీ లాంటి బీసీఏ బీసీడీ లాంటి కులాలు ఉన్నాయో దాంట్లో కూడా మనకు రిజర్వేషన్ ప్రకారం 1:3న మెరిట్ జాబితా వెల్లడిస్తారు. అండ్ డిఈఓలు ధృవపత్రాలు పరిశీలించిన అనంతరము మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పేసి ఇట క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. రిజర్వేషన్ల ప్రకారం 1:3లో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఈఓలు ధృవపత్రాల పరిశీలన అనంతరము మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అండ్ క్రీడా కోట కింద దరఖాస్తు చేసుకున్న వారు సెప్టెంబర్ 2 వరకు వారికి ఉన్న క్రీడా సర్టిఫికెట్స్, ఏవైతే వాళ్ళకున్న క్రీడా సర్టిఫికెట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా, ఈ క్రీడా సర్టిఫికెట్స్ని అన్నిటిని కూడా మన ఈ రోజు నుండి సెప్టెంబర్ 2 వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న, అంటే జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్లో పాల్గొన్న మీకు క్రీడా సర్టిఫికెట్స్ ఏవి ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ తెలిపింది. దీంతో పాటు మనకి ఇంకో ప్రధానమైన న్యూస్ పేపర్లో ఇంకో వార్త కూడా రావడం జరిగింది. సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి ప్రాథమిక కీ అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు, 1:3 మెరిట్ జాబితా, కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు. డిఎస్సి నియామకాలలో ఎస్సీ వర్గీకరణ లేనట్టే. ఇప్పుడు చాలామంది సుప్రీంకోర్టు మనకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు ఇచ్చేసింది. రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వెసులుబాటు, సామాజిక పరిశీలన ఇవన్నీ గమనించి ఈ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని, ఎగ్జిక్యూటివ్ అధికారాలన్నీ కూడా రాష్ట్రాలకు అప్పచెప్పిన మీదట చాలామంది మరి ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్కు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో లేదండి. ఎస్సీ వర్గీకరణ అనేది ఆఫ్టర్ 2025 వచ్చే జాబ్ క్యాలెండర్లో మరి ఇంప్లిమెంటేషన్ చేస్తారు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి మేము జాబ్ క్యాలెండర్ కాకుండా ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి మేము ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అవసరమైతే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ చేస్తా అన్నారు. కానీ ఇప్పట్లో అదైతే వీలు కాదనేది మనకు అర్థమైపోయింది. ఇక్కడ చూసినట్టయితే నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే. ఇది కంప్లీట్ మనకు తెలుసు, ఇది లేనట్టే. ఓకే, ఇక్కడ చూసినట్టయితే స్పోర్ట్స్ కోటా నుంచి అభ్యర్థుల వెరిఫికేషన్, రేపటి నుంచి స్పోర్ట్స్ కోటా రేపటి నుంచి అంటే ఈ రోజు నుండి, ఇది నిన్న నైట్ మనకు రాస్తారు కాబట్టి ఈ రోజు నుండి అన్నమాట. ఈ రోజు నుండి స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వెరిఫికేషన్ అన్నమాట. స్పోర్ట్స్ కోటా డిఎస్సి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 28 నుండి సెప్టెంబర్ 2 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ను అభ్యర్థులు అప్లోడ్ చేసుకోవాలని కోరారు. ఎస్జిటి, లాంగ్వేజ్ పండితులు, తెలుగు, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని జిల్లాలో కలిపి 100కు వరకు ఉన్నట్లు తెలిపినారు. ఈ విధంగా ఉంది. మరి మీకు అంతా అర్థమైపోయింది నేను చెప్పిందంతా కూడా. మీరు ఖచ్చితంగా మీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉంటే మీరు ఎమ్మటే
మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి. టీజీ డిఎస్సి 2024 వెబ్సైట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుంటే మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఇంకో ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ అండి. ఇది అందరూ కూడా ఇది రాసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కలరా నివారణకు హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు, ఏడాదికి 20 కోట్ల డోసుల తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించినారని చెప్పేసి ఇచ్చినారు. ఇక్కడ మనం చూసినట్టయితే నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను భారత బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాదులో విడుదల చేసింది. ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్కు చెందిన హిల్మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు భారత బయోటెక్ వెల్లడించింది. దీనికి సంబంధించి 3 దశ క్లినికల్ పరీక్షలు 3600 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్, భువనేశ్వర్లో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ 2 కేంద్రాలు కలిపి ఏడాదికి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎవరు తయారు చేసిండ్రు, ఏ ఫార్మా కంపెనీ అంటే ఇక్కడ మనకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనమాట. ఇది తయారు చేసింది. ఇది 2 సార్లు తీసుకోవాలంట. ఇది నోటి ద్వారా తీసుకునే టీకా, దీని పేరే హిల్కాల్. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇంకోటి రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా ఇంకోటి మనకు ముఖ్యమైన అప్డేట్, రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ నియమితులయ్యారు. అండ్ రైల్వే బోర్డు 47వ చైర్మన్ సిఇఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ IRMS అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రైల్వే బోర్డు చరిత్రలో సతీష్ కుమార్ తొలి దళిత చైర్మన్ CEO కానున్నట్లు బోర్డు సీనియర్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి సతీష్ కొత్త బాధ్యతలు చేపట్టి 2025 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం రైల్వే బోర్డు ట్రక్షన్ రోలింగ్ స్టాక్ మెంబర్గా ఉన్న ఈయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 1988 మార్చిలో రైల్వేలో చేరిన సతీష్ కుమార్ ఉత్తర మధ్య రైల్వే జోన్ ప్రయాగ్రాజ్ MGగా గతంలో పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్ 1న రైల్వే బోర్డు బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా చైర్పర్సన్ జయవర్మ సింహ పదవీ కాలం ముగుస్తుండడంతో ఆ స్థానంలో సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే రైల్వే బోర్డు చైర్మన్ పేరు సతీష్ కుమార్. ఈయన 47వ చైర్మన్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనకి ఇక్కడ ఏం అడుగుతారంటే ఈ చైర్మన్ దళిత చైర్మన్ కావడం ఇది భారతదేశంలోనే తొలిసారి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఇంకా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి. ఇది మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్. తెలంగాణకు 200 మెగావాట్ల తెలంగాణకు 200 మెగావాట్ల సౌర విద్యుత్తు ఏటా అందించడానికి నెఫ్తవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అంగీకారం. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడి. తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్ అందించేందుకు నెఫ్తవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అంగీకరించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేసినారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ పథకంలో భాగంగా నెఫ్తవేలి లిగ్నైట్ కార్పొరేషన్ గుజరాత్లోని కచ్ జిల్లా బిబ్బర్ ప్రాంతం 510 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి చూసిన ఈ పథకం ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ పథకంలో భాగంగా ఈ నెఫ్తవేలి లిగ్నైట్ కార్పొరేషన్ గుజరాత్ కచ్ జిల్లాలోని బిబ్బర్లో ప్రాంతంలో 510 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తుందన్నమాట. దీంట్లో మన తెలంగాణకు 200 మెగావాట్ల సౌర విద్యుత్తు రాబోతుంది. ఈరోజు విద్యా ఉద్యోగ క్యాలెండర్ విషయాలలో ఈరోజు విద్య అండ్ కరెంట్ అఫైర్స్ విషయాలు ఇవన్నీ మీరు చూసినారు. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి మరొక వీడియోలో మంచి కరెంట్ అఫైర్స్ మంచి వీడియోలు మీ ముందర రాబోతాయి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.